హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డులో ఈ యానిమల్ ఫ్యాట్ కలిసిందనేసి రియాక్ట్ అయిన విధానం చాలా బాగుందనేసి, సనాతన ధర్మం గురించి ఎవరైనా నోరు జారినా లేకపోతే ఏదైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళని రోడ్డును లాగుతాము, తాట తీస్తాము అని పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన విధానం చాలా బాగుందనేసి చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ లడ్డు టాపిక్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశంలో గోవుల్ని చంపొచ్చు, తినొచ్చు అని మాట్లాడారు. ఆ రెండు విషయాల్ని కంపేర్ చేస్తూ ఈ ఆవుని చంపి తినొచ్చు అనేసి, ఈ తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ కలిసిందనేసి ఈ రెండు విషయాల్ని కంపేర్ చేసి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో నేను ఏం చెప్పాను అంటే, ఆవుల వల్ల చాలా అడ్వాంటేజ్లు ఉన్నాయి. ప్రకృతికి, పర్యావరణానికి, మనుషులకి, భూమి కలుషితం కాకుండా ఉండటానికి, పంటలు బాగా పండడానికి, మెడిసిన్స్లో ఆవు మూత్రాన్ని వాడతారు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కృత్రిమంగా వర్షాలు కురిపించడానికి ఆవులు కావాలి. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లాంటి ఆవుని చంపడం సరికాదు కదా. తిరుపతి లడ్డు మీద, ఇప్పుడు తిరుపతి లడ్డు అందరికీ ఎమోషనే, కానీ తిరుపతి లడ్డు కంటే ఆవు పెద్ద ఎమోషన్ కదా. ఎందుకంటే సనాతన ధర్మంలో కూడా ఆవుల్ని పూజించమని చెప్పారు కానీ చంపి తినమని చెప్పలేదు. సో ఈ విషయం మీద నేను ఒక వీడియో చేశాను. ఇక్కడ లడ్డుని కించపరిచే మాటలు నేనేం మాట్లాడలేదు. లడ్డు కంటే ఆవుల్ని చంపడం పెద్ద విషయం కదా, దాని మీద పవన్ కళ్యాణ్ గారు అట్లా ఎందుకు మాట్లాడారు అనేసి ఒక వీడియో చేశాను. అలా ఒక వీడియో చేసినందుకు సనాతన ధర్మం గురించి నీకు నోటికొచ్చినట్టు మాట్లాడతావేంట్రా అనేసి నోటికొచ్చిన మాటలు తిడుతున్నారు, ఇంట్లో వాళ్ళని కలిపి తిడుతున్నారు. ఆవుల్ని కాపాడండి, సనాతన ధర్మంలో కూడా అదే ఉంటది. ఆవుల్ని కాపాడమని చెప్పినందుకు నన్ను నోటికొచ్చిన మాటలు ఇంట్లో వాళ్ళని కలిపి తిడుతున్నారు. ఇదేనా మీ సనాతన ధర్మం మీకు నేర్పించిన పద్ధతి? ఓకే, ఇప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే, నువ్వు గొర్రె బిడ్డవా లేకపోతే తొరకోడువా, అంటే నువ్వు ముస్లింవా, నీ మొహం అట్లానే ఉంది, పిల్లి గడ్డం వేసుకొని ఉన్నావు, మీ గొర్రె బిడ్డలు అట్లా, మీ వాళ్ళు ఎట్లా అనేసి కొన్ని వేరే కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ అడుగుతా, సనాతన ధర్మంలో మన మతాన్ని పూజిద్దాం, పర మతాన్ని గౌరవిద్దాం అనేసి ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు. మరి మీ సనాతన ధర్మం మీకు ఏం నేర్పించిందని? క్రిస్టియానిటీ వాళ్ళని గొర్రెబిడ్డలు అనాల్సిన అవసరం ఏముంది? ముస్లిం వాళ్ళని ఇంకో మాట అనాల్సిన అవసరం ఏముంది? ఇదేనా మీ సనాతన ధర్మం మీకు నేర్పించిన పద్ధతి? నాకు సనాతన ధర్మం గురించి పెద్దగా ఏం తెలియదు, కానీ మనుషుల్ని ఎట్లా ట్రీట్ చేయాలి, ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలి ఇది మాత్రం తెలుసు. ఇది సనాతన ధర్మం నేర్పించాల్సిన పని లేదు. మన కామన్ సెన్స్ ఉంటే వస్తుంది అది, లేదా ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి కామన్ సెన్స్ నేర్పిస్తే వస్తుంది అది. ఈ యానిమల్ ఫ్యాట్ అనేది నెయ్యిలో కలిపారు. ఈ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే నందిని కంపెనీ అని కర్ణాటక గవర్నమెంట్ ఏజెన్సీ తరపు నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు ఆల్ఫా కంపెనీ అని తమిళనాడు నుంచి వస్తుంది. ఈ ఆల్ఫా కంపెనీ పెద్ద పేరు మోసిందేం కాదు, అంటే ఎవరికి తెలియదు అసలు ఇది ఉన్నట్లు కూడా. వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే ఆ పెద్ద కంపెనీని వదిలేసి ముక్కు మొహం తెలియని చిన్న కంపెనీకి ఎందుకు ఇచ్చారు? ఇంకో విషయం ఏంటంటే, ఈ నెయ్యి శాంపిల్ని జూలై 8వ తారీఖున కలెక్ట్ చేసుకున్నారు. రిజల్ట్ అనేది జూలై 16వ తారీఖున వచ్చింది. కానీ మనకెప్పుడు చెప్పారు అంటే 2-2.5 నెలల తర్వాత చంద్రబాబు గారు సెప్టెంబర్ 18న ఈ తిరుపతి లడ్డులో పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, సంథింగ్ కలిసిందని సెప్టెంబర్ 18న చెప్పారు. చంద్రబాబు గారి కంటే ముందు కొన్ని రోజుల క్రితం ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వేరే అధ్యక్షుడు, ఆయన పేరు నాకు తెలియదు, ఆయన ఏమని చెప్పారు అంటే, తిరుపతి లడ్డులో ఈ నెయ్యిలో అడల్టరేషన్ అయితే జరిగింది, దాంట్లో వెజిటేబుల్ ఆయిల్స్ అయితే కలిసాయని చెప్పారు. జస్ట్ కొన్ని రోజుల వ్యవధిలోనే ఇద్దరు టీడీపీకి సంబంధించిన వాళ్ళే 2 మాటలు అయితే చెప్పారు. ఇందులో ఎవరిది నమ్మాలి? ఈ తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ కలిసింది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరు కలిపారు, ఎందుకు పాల్పడ్డారు, దీని వెనకున్న కుట్రలు ఏంటి అని తెలుసుకొని వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కంపెనీ మూసేయాలి. ఇక మీట వచ్చే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి. మీరు కూడా తప్పు చేస్తే వీళ్ళకి పడ్డ శిక్ష మీకు కూడా పడిద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. అది చేయాలి. కానీ తిరుపతి లడ్డు అంటే ఎమోషన్ అంటారు, భక్తి అంటారు, కానీ మీరే దీన్ని రాజకీయం చేస్తారు. మీకు ఓట్లేసి ఒక కామన్ మ్యాన్గా కనీసం మాకు అడిగే హక్కు కూడా ఉండదు, కానీ మీకు ఓట్లయితే వేయాలి. కానీ మాకు ఏదైనా డౌట్స్ ఉంటే కనీసం మిమ్మల్ని అడిగే హక్కు కూడా లేదా? ఇట్లా అడిగితేనేమో నెగిటివ్ కామెంట్స్ పెడతారు. సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఈ ఫోటో చూడండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే, గోవుల్ని చంపొచ్చు, గోవుల్ని తినొచ్చు, స్వామి వివేకానంద గారు చెప్పారు కాబట్టి తినొచ్చు అని చెప్పారు. కానీ సనాతన ధర్మంలో గోవుల్ని కాపాడుకోవాలి, గోవుల వల్ల ప్రకృతికి, పర్యావరణానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, సో గోవుల్ని కాపాడుకోవడం మన ధర్మం అనేసి సనాతన ధర్మంలో ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏమో చంపొచ్చు, తినొచ్చు అని మాట్లాడారు. అప్పుడు సనాతన ధర్మం గుర్తు రాలేదు. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో సనాతన ధర్మం గుర్తొచ్చింది. సనాతన ధర్మం అంటే ఇక్కడ హిందువులంతా చేసిన తప్పు కాదు. ఇది ఎవరో ఒక 2-3 లేకపోతే ఒక కంపెనీ వాడు చేసిన ఫ్రాడ్కి సనాతన ధర్మం అనేది తీసుకొచ్చి రాజకీయం చేసేసి ఏదో హిందూయిజం మొత్తం కలిపి తప్పు చేసినట్టు ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఆవుల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? ఆవులు
జనరల్గా మనుషులు కానీ వేరే జంతువులు కానీ వేరే ప్రాణులు కానీ ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తాయి. కానీ ఆవులు మాత్రమే, ఓన్లీ ఆవులు మాత్రమే ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ని వదిలేస్తాయి. మెడిసిన్స్లో ఆవు మూత్రాన్ని వాడతారు. పంటలు బాగా పండడానికి, ఈ పెస్టిసైడ్ లేకుండా, పురుగుల మందు లేకుండా పంటలు బాగా పండడానికి ఆవు మూత్రం, ఆవు పేడ వాడేవాళ్ళు. ఇంటి పరిసరాల చుట్టూ కీటకాలు రాకుండా, విష జంతువులు రాకుండా ఈ ఆవు పేడను వాడేవాళ్ళు. ఆవుతో కృత్రిమంగా వర్షాలు కురిపించవచ్చు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఆవుల వల్ల మనుషులకు కానీ, జంతువులకు కానీ, ప్రకృతికి కానీ, పర్యావరణానికి కానీ, భూమి కలుషితం కాకుండా ఉండటానికి, పంటలు బాగా పండడానికి, ఓజోన్ లేయర్ దెబ్బతినకుండా ఉండటానికి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ సనాతన ధర్మంలో కూడా ఆవుల్ని కాపాడండి, గోవుల్ని కాపాడండి అని చెప్పారు. కానీ అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు తినొచ్చు అని చెప్పారు. ఆ విషయం ఒక వీడియోలో నేను అడిగితే నన్ను తిడుతున్నారు అందరూ. కనీసం సనాతన ధర్మం అంటే ఎవరికి తెలియదు. ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఈ సనాతన ధర్మం అంటే ఏంటో కూడా తెలియదు. చాలా మంది ప్రముఖులకు కూడా తెలియదు సనాతన ధర్మం గురించి. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు సనాతన ధర్మం అది అని మాట్లాడతారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటిది అంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, సనాతన ధర్మం అంటే మనిషి అనేవాడు జ్ఞానం పొందుతూ ప్రకృతికి పరిసరాలకు తగ్గ విధంగా మనుగడ సాగిస్తూ పోవాలి. ఇదే సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, ఈ దేవుణ్ణి ఇట్లానే పూజించాలి అని కాదు, ఈ దేవుణ్ణి ఇట్లా పూజిస్తే మంచిది, ఇట్లా పూజించడం వల్ల కొన్ని సైంటిఫికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఒక్కోలా పూజించడం వల్ల కొన్ని సైంటిఫికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అది మనుషులకు కావచ్చు, మెడిసిన్ పరంగా కావచ్చు, పరిసరాలకు కావచ్చు, వాతావరణానికి కావచ్చు, కొన్ని సైంటిఫికల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో ఇట్లా పూజించాలని ఉంటుంది తప్ప ఇట్లానే పూజించాలి, ఇట్లా పూజిస్తేనే మనిషి, ఇట్లా పూజిస్తేనే హిందువులే పూజించాలి అని ఎక్కడా లేదు. సనాతన ధర్మం అంటే ఒక మతానికి చెందింది కాదు. మనుషులు నేచర్తో ఎట్లా ఉండాలని నేర్పేది సనాతన ధర్మం. ఒక ఎగ్జాంపుల్గా దీపావళి పండుగ ఎందుకు చేస్తారు? ఒకప్పుడు మొత్తం మట్టి రోడ్లే ఉండేవి. ఇప్పుడంటే డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు వచ్చినాయి. కానీ ఒకప్పుడు మొత్తం మట్టి రోడ్లే. వర్షం పడిందంటే నీళ్లు నిలబడతాయి. ఆ నీళ్లు నిలబడ్డాయి అంటే అక్కడ దోమలు గుడ్లు పెట్టుంటాయి. ఆ దోమలు గుడ్లు పెట్టడం వల్ల దోమలు ఎక్కువైతాయి. దోమలు టూ మచ్గా పిల్లల్ని పెడతాయి. సో గుడ్లు పెడతాయి కాబట్టి దోమలు టూ మచ్గా ఎక్కువైపోతాయి. వాటి బారి నుంచి తప్పించుకోవడం కోసం ఈ వర్షాలు ఎప్పుడైతే ఎండ్ అయిపోతాయో, ఆ ఎండ్ అయిపోయినప్పుడు ఈ బాంబులు అనేవి పేలుస్తారు. ఆ బాంబులు పేల్చడం వల్ల వాటి నుంచి చెప్పగా ప్రతి మూలకి వెళ్తుంది. ప్రతి మూల, ప్రతి గుడ్డుని చంపే పవర్ ఉంటుంది. సో అప్పుడు దోమలు అనేవి అట్లా అంతం చేసేవాళ్ళు, ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. దీపావళి కనుక ఇట్లాంటి సైంటిఫికల్ రీజన్ అవుతుంది. రీసెంట్గా జరుపుకున్న వినాయక చవితి ఎందుకు చేస్తారు? ఈ వర్షాలు పడి ఈ వాగుల్లో నీళ్ళంతా కలుషితం అయిపోతాయి. అంటే మట్టి నీళ్ళు ఇవన్నీ వస్తాయి. ప్రతి సందులు గొంతులోంచి వచ్చిన, శ్మశానంలోంచి ఇట్లాంటి నీళ్ళన్నీ ఒక వాగులోకి వస్తాయి. వాటిని ఫిల్టర్ చేయడం కోసం ఈ బంక మట్టితో చేసిన వినాయకుడిని వాడతారు. గరిక, తుమ్మ ఇట్లాంటి ఫిల్టరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఫిల్టర్ చేస్తాయి మా వాటర్ని. అట్లాంటివి వాడతారు. ఇవన్నీ ఈ ఒక్కొక్క చోట ఒక్కొక్క బొమ్మని అట్లా నిమజ్జనం చేయడం వల్ల ఈ బంకమట్టి, తుమ్మ, గరిక, ఎలక ఇవన్నీ వాటిని ఫిల్టర్ చేస్తాయి. ఆ మట్టిని ఫిల్టర్ చేసేసి నీళ్లు స్వచ్ఛంగా ఉండేలా చేస్తాయి. సో అందుకని వినాయక చవితి చేస్తారు. కానీ మనం వినాయక చవితి ఎట్లా చేస్తామంటే, కెమికల్ బొమ్మలు, ప్లాస్టిక్ ఆకులు, ప్లాస్టిక్ పండ్లు, ప్లాస్టిక్ పూలు, డీజే పాటలు, వల్గర్ పాటలు, బూతులు, మందు తాగేసి వినాయకుడిని పట్టుకుంటాం, మందు తాగేసి వినాయకుడి దగ్గరికి వెళ్తాం, గుట్కాలు నవ్వులుకుంటా డ్యాన్స్ చేస్తాం, అడ్డమైన బూతు పాటలు పెడతాం, వినాయకుడి బొమ్మ దగ్గర చేయాల్సిన చెత్త చెదారం అంతా చేస్తారు, లేకి పనులన్నీ చేస్తారు. బొమ్మ నిమజ్జనం అయితే సిరిసిరి కొడతారు, దేవుణ్ణి పైనుంచి కిందకి సిరిసిరి కొడతారు. ఆ నీళ్లు కలుషితం అవుతాయి. రంగులు, మళ్ళీ ఆ రంగులు చేస్తారు, అడ్డమైన అన్ని వేసేసి ఆ నీళ్లు కలుషితం చేస్తారు తప్ప అడ్డమైన అన్ని వేసేసి ఆ వాటర్ని కలుషితం చేస్తారు. నేను ఏ దేవుని నమ్మను, ఎవరికి దండం పెట్టను, ఏ మతాన్ని నమ్మను, ఏ కులాన్ని నాది అనుకోను, అందరూ ఒకటే అన్నట్లు చూస్తాను. కానీ ఒకవేళ చేస్తే ఒక ప్రాపర్ వేలో చేయాలి. అట్లా చేస్తేనే సైంటిఫికల్ రీజన్ ఉంటుంది. ఈ పండగలు ఉండేది కూడా ఒక సైంటిఫిక్ రీజన్తోనే ఉన్నాయి. అదే సనాతన ధర్మం. ఇవన్నీ ఏం తెలియకుండా సనాతన ధర్మం అంటే హిందువులు పాటించేది అని ఒక్క ముక్క తెలుసుకొని నోటికి వచ్చిన కామెంట్స్ అయితే పెడుతున్నారు. నేను ఈ వీడియో కానీ ఇంతకు ముందు వీడియో కానీ ఎందుకు చేశానంటే, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, ఆయన న్యాయం వైపు ఉంటాడు, పోరాడతాడు, ఏదన్నా అన్యాయం జరుగుతుందంటే అక్కడికి వచ్చి పోరాడతాడు అనే నమ్మకంతో ఆయనకు ఓట్లు వేసి గెలిపించుకున్నాం. కానీ ఆయన అసలు ఎక్కడా పట్టించుకోవడం లేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా దారుణాలే జరిగినాయి. ఒక చిన్నపిల్లని రేప్ చేశారనేసి, ఇట్లా ఆడపిల్లని హింసిస్తున్నారని చెప్పేసి లైంగిక దాడులు జరుగుతున్నాయి. గర్ల్స్ బాత్రూంలో సీసీ కెమెరాలు అంటే కెమెరాస్ పెట్టి వాళ్ళు స్నానం చేసి రికార్డ్ చేస్తున్నారనేసి, జానీ మాస్టర్, జనసేన అభ్యర్థుడు జానీ మాస్టర్ ఇట్లా షష్ఠి అనే అమ్మాయిని లైంగిక దాడి చేశారనేసి ఇవన్నీ కేసులన్నీ వస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా పట్టించుకోవడం లేదు. ఇంకా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి మన ఏపీ రాష్ట్రంలోనే, పార్టీ పరంగానే చాలా ఉన్నాయి, కానీ అవి పట్టించుకోవడం లేదు. ఆవుల విషయంలో ఆయన చంపొచ్చు అని చెప్పారు, కానీ అది తప్పు, చాలా తప్పు. అది సనాతన ధర్మంలో ఉంది, ఆవులను కాపాడుకోండి అనేసి. కానీ ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అండ్ లడ్డు విషయంలో ఆయన రియాక్ట్ అయ్యారు. అది కూడా 2.5 నెలల తర్వాత రియాక్ట్ అయ్యారు.
అది కూడా ఆయన మాట్లాడినా నాకు వర్త్ అనిపించలేదు. చిన్న ఇష్యూని అంటే కలుషితం జరిగింది, అట్లా లడ్డుని అపవిత్రం చేయడం తప్పే, చాలా రాజకీయం చేశారు. సో నాకైతే అవి నచ్చలేదు. ఒక కామన్ మ్యాన్గా నాకు అడిగే హక్కు ఉంది కాబట్టి నేను అడిగాను. ఆయన ఏం తిట్టలేదు, జస్ట్ అడిగాను అంతే. కానీ దానికి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, అది మీ ఇష్టం, బట్ నేనైతే అడిగేశాను అంతే.